కోరుకొండ ప్రభ నిర్వహణలో సర్వరాగ ప్రభ సినీ సంగీత విభావరి కార్యక్రమం స్థానిక విక్రమ్ హాల్లో జరిగింది. మొట్టమొదటిసారిగా శ్రీమతి కోరుకొండ ప్రభ ఆధ్వర్యంలో ఆదివారం విక్రమ్ హాల్లో నిర్వహించిన స్వరరాగ ప్రభ సినీ సంగీత విభావరి విజయవంతం చేసిన ప్రేక్షకులకు, కళాకారులకు మా ధన్యవాదములు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారములు అందించిన నాగభూషణం, గోపి ఈవెంట్స్ అధినేత గోపి, స్వర తరంగిణి అధినేత పరస శ్రీనివాస్ కిషోర్, కొలుసు వెంకటేశ్వరరావు, బట్ట సత్యనారాయణకి, వంక బాలకృష్ణకి, మల్లాది శ్రీరామ్, బాబ్జీ, కసిరెడ్డి రాంబాబు, విక్రమ్ కాళీ మరియు కొప్పర్తి శైలజ, కుమారి భవ్యకు, గిరిజకు, చాగంటి లలితకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం శ్రీ కోరుకొండ ప్రసాద్ నిర్వహణలో జరిగింది. ఏ సింగర్ అయినా సరే వచ్చి పాటలు పాడుకుంటారు. వెనకాల గ్రేట్ అనమాట అండి. ఒక కార్యక్రమం చేయాలంటే వెనకాల ఉన్న వ్యక్తుల్ని చాలామంది మనం మెచ్చుకోవాలి. వెనకాల ఎంతోమంది ఉండి ఆ కార్యక్రమం అవ్వడానికి సహకరించిన నేను పాటలు పాడి కూడా మెచ్చుకోనండి. వెనకాల ఎవరైతే కష్టపడతారో ఈవెంట్ మేనేజర్, ఏ ఈవెంట్ అయినా సరే మేనేజర్ వల్ల పాటలు పాడుకునే వాళ్ళు ఏముంది, 4 పాటలు ఇస్తూ అని పాడేస్తారు. వీళ్ళ టాలెంట్ ఈవెంట్ పేరు తీసుకొస్తారు. పేరు తీసుకురాదని నేను అన్నాను, పేరు తీసుకొస్తారు. కార్యక్రమం చేయడం ఎంత కష్టమో ఒక మేనేజర్గా నేను 40 ఏళ్ళు పైన ఈ ఇండస్ట్రీలో ఉన్నాను. చాలా కష్టం. ప్రభగారు వాయిస్ దేవుడిచ్చిన వరం. ఎందుకంటే ఒక సింగర్కి వాయిస్ ఇవ్వడం అన్నది దేవుడిచ్చిన వరం. అందరికీ రాదండి. చాలామంది సింగర్స్ పాడతారు, పాప వాయిస్ బాగుంటుంది. ఆ వెలుగులు తెలియడం కూడా ఇప్పటి నుంచో పాడుతుంది. గంగాధర్ గారు దగ్గర నుంచి పాడుకొస్తుంది ప్రభ గారు. ఆవిడకి చక్కని కార్యక్రమం, ఫస్ట్ కార్యక్రమం అని గంగాధర్ గారు చెప్పగానే చక్కగా చాలా బాగా చేశారు. చక్కని పాటలు ఎన్నుకున్నారు. నాకు నచ్చిన పాటలు చాలా పాటలు, ఇందులో నేను వేయలేని పాటలు కూడా తీశారు. ఇక కిషోర్ గారి కోసం చెప్పక్కర్లేదు. ఇక భవి కోసం అయితే అసలు మనం చెప్పడం కూడా వేస్ట్. ఎందుకంటే భవి ఏ పాట ఇచ్చినా టాలెంట్ ఉంది. టెక్మల్ సింగర్స్ కూడా చాలామంది బాలకృష్ణ గారు అందరూ కూడా మంచి మంచి సింగర్స్ ఉన్నారు. ఎప్పుడైనా సరే మీ ఆర్గనైజర్ దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే ఏసీ సింగర్స్ని బట్టి మాకు పేరు వస్తుంది. మాకు పేరే రావాలంటే నా మాటల వల్ల నా కార్యక్రమానికి పేరు వస్తుందని నేను నమ్ముతాను. నాకు తెలిసిన టాలెంట్. కానీ ఇక్కడ ఆర్డినరీ యాంకర్ని పెట్టుకుని వాయిస్ చాలా బాగుంటుంది. మన ప్రసాద్, ఆదిత్య ప్రసాద్ దేవుడిచ్చిన వారం. అయితే ఆర్గనైజర్ ఎవరైతే ఉన్నారో బ్రహ్మం వల్ల ఈ కార్యక్రమం సక్సెస్ అయింది. సగం సక్సెస్ బ్రహ్మం అయితే, సగం సక్సెస్ మాత్రం సింగర్స్ అందరూ అందరూ బాగా పాడకపోతే ఆనందకు కానీ బ్రహ్మానికి కానీ ఎవరికి పేరు రాదని వేసుకుని సింగర్స్ బట్టి చాలామంది అంటారు ఆనంద్ గారు పాడలేదు, బ్రహ్మ పాడలేదు. ఎలాగేస్తారు? మీ టాలెంట్ చూపిస్తారు. మేము స్టేజ్ ఎత్తున్నాం, మేము 4 రోజులు కష్టపడి స్టేజ్ ఎత్తున్నాం. మీ టాలెంట్ మీరు నిరూపించుకోకపోతే మీకు పేరు రాదు, మాకు పేరు రాదు. ఈ అవకాశం ఇచ్చిన ప్రభ గారికి, బ్రహ్మం గారికి, మా తమ్ముడు జూనియర్ యాంకర్, జీనియర్ కానీ సీనియరే. ఎందుకంటే ఈయన ముందు చదువులో కానీ ఎందుకు మేము పనిచేయం. సినిమాలో అనుభవం ఎవరికి లేదు. సినిమాలో నాకున్న అనుభవం రాజమండ్రి ఎవరికి ఉండదు. కానీ యాంకర్ చేసి ఈ ప్రోగ్రాన్ని ఆకట్టుకుని దేవుడిచ్చిన వారు అందుకే మా ప్రసాద్ కూడా ధన్యవాదాలు.
సరిగా